గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6వ రాశిలో చంద్రబుధులు, 2లో గురువు, 4లో శుక్రుడు, 3లో కేతువు. మనోబలం సర్వశ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది. మీరు నిర్ణయాలు మేలు చేస్తాయి. సద్యస్ఫురణతో ఆలోచించి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అదృష్ట సిద్ధి కలుగుతుంది. అలాగే ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ఉన్నత ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. సృజనాత్మకతతో కాలం అనుకూలంగా మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. లక్ష్యాలు పూర్తి చేస్తారు. ప్రస్తుత అవసరాల కంటే భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టండి. విజ్ఞానవంతమైన అభివృద్ధిని సాధించండి. ఉద్యోగంలో ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించవద్దు. కొత్త ప్రయోగాలేవి చేయొద్దు. ఓర్పుతో ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. శ్రేయస్సు పెరుగుతుంది. మీ వల్ల మేలు చేకూరుతుంది. సంక్షేమ పథకాలు రచించండి. కుటుంబ పరంగా అవి ఎంతగానో మీకు, సమాజానికి, తోటివారికి ఉపయోగపడతాయి. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో బాగా కలిసి వచ్చే విధంగా కృషి చేయండి. అందుకు అనుగుణంగా విజయం లభిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు అష్టలక్ష్మి ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? మిథున రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.